ఒక్క రోజులో సెమ్ ఎగ్జామ్ చదవాలంటే ఇది ఒక్కటి చదివితే సరిపోతుంది. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి, లాస్ట్ 3 years 4 చాప్టర్స్ నుంచి ఒక్కో క్వశ్చన్ తీసుకోవాలి. 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎగ్జామ్ లో ఒక్క క్వశ్చన్ వచ్చినా నీకు 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో అందులో నువ్వు ఒక్కటి రాసినా 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సెకండ్, లాంగ్ ఆన్సర్స్ చదవాలి. 4 చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ తీసుకోవాలి. ఒక్కో చాప్టర్ నుంచి 8 క్వశ్చన్స్, అందులో నుంచి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో 3 క్వశ్చన్స్ కి 30 మార్క్స్ అంటే నువ్వు మినిమం నీకు 24 మార్క్స్ అయితే పక్కా వేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, డయాగ్రామ్స్ ఉన్న క్వశ్చన్స్ చదవాలంటే చాలా యూజ్ అవుతుంది. 4 డయాగ్రామ్స్ 4 చాప్టర్స్, అందులో నుంచి 2 క్వశ్చన్స్ అయితే 100% వస్తాయి. 20 మార్క్స్ కి అయితే నీకు 15 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఫోర్త్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఒకటే ప్లేస్ లో రాసుకోవాలి. ఒక్క ఫార్ములా క్వశ్చన్ వచ్చినా నీకు 10 మార్క్స్ క్వశ్చన్, అది నువ్వు మినిమం 5 మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు అన్ని యాడ్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల 8 మార్క్స్, లాంగ్ ఆన్సర్స్ వల్ల 24 మార్క్స్, డయాగ్రామ్స్ వల్ల 15 మార్క్స్, ఫార్ములాస్ వల్ల 5 మార్క్స్. సో 52 మార్క్స్ నీకు ఈజీగా వస్తాయి. 52 లో నీకు ఎంత తక్కువ వచ్చినా సరే నువ్వు ఇది చదివితే ఈజీగా పాస్ అయిపోతావు. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రివిజన్. ఇది చేస్తే మాత్రమే నీకు